క్రిస్మస్ సందర్భంగా 3 చర్చిల్లో ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటే గౌడ్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో క్రైస్తవులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ పట్టణంలో ఉన్నటువంటి 3 చర్చిలలో ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా క్రైస్తవ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మొదట ఎంపీటీ రోడ్డులో ఉన్నటువంటి వేలూరు డైసిస్ సిఎస్ఐ మెయిన్ చర్చ్ నందు ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న ఫాదర్ ఆయనకు ఆశీర్వచనం చేశారు. తదుపరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి పునీత లూయిస్ చర్చిలో ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గుడియత్తం రోడ్డు నందు నూతనంగా నిర్మించిన సిఎస్ఐ చర్చ్ నందు క్రిస్మస్ ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ను సాదరంగా సన్మానించారు. లోపల ఏర్పాటు చేసి స్వామి my Christmas wishes to all my sisters and brothers. Thank you so much. Pick up the disciple. Christmas. నా అందరూ కూర్చోవాలి, నా వెనకాల వాళ్ళు కనపడుతుంది. ప్రయత్నం చేశాం, సర్వే ఫలితం లేదు. ఈ రోజు నేను చర్చకి రావాలి, నా కారు పార్క్ చేస్తామంటే కష్టమైంది. ఆ రోడ్డు వదిలేసి వచ్చేసి మా చర్చ గ్రాడ్యుయేట్ అట్లీస్ట్ మేము బస్ స్టాండ్ పెట్టుకుంటాం. బస్ స్టాండ్ పోయిన మా పైన అది రిస్క్ కాబట్టి మా స్థలం పెట్టుకుని మేము ఎందుకు బస్ స్టాండ్ వదిలేదు. కాబట్టి మన ప్రభుత్వ హయాంలో ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ఎందుకంటే నా పవన్ మీరు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేను మీ గురించి పరిచయం చేసి టికెట్ అవేసి గుర్తుపడలేదు. అప్పుడు కాబట్టి ఈ స్పెషల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇది ప్రజలకు అవసరం. మేము బలమైన నియోజకవర్గంలో మాకు అవసరం కాబట్టి మాకు రైట్ ఫర్ ఫైట్ మాకు అవసరం అని మేము మీ దగ్గర దయచేసి మాకు అవసరమైనటువంటి స్థలాన్ని మీరు ఇస్తే ఇమీడియట్ గా మేము చేద్దాం. మొన్న ఒకసారి రిక్వెస్ట్ చేసినప్పుడు సామాన్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. మళ్ళా లేకుండా మీరే దీన్ని కన్సర్న్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదే విధంగా మండి సుధాన్ని కూడా ఈ విషయంలో మీరు మాకు సహాయం చేయాలి. ఎందుకంటే అన్నగారు చాలా ఇది ఆయన కూడా సహాయం. మీ అందరి యొక్క సపోర్ట్, మీ అందరి యొక్క సహాయం మా అందరికీ మా సంఘానికి అవసరం తెలియజేస్తున్నా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి వెంకట గౌడ్ అన్నగారి కొరకు సంఘం అంతా కలిసి మనం ప్రార్థన చేద్దాం. మండి సుధాన్ని కొరకు అదే నాయకులందరి కొరకు కూడా ప్రార్థిస్తాము. ఉన్నటువంటి క్రైస్తవులకు మరియు ప్రజలందరికీ క్రీస్తు దేవుని శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు ఎల్లప్పుడూ మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాలను ప్రసాదించాలని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాం. గతంలో అయితే కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి పరిస్థితి లేకుండా ఆ యేసు ప్రభు ఈరోజు మనందరికీ కూడా మంచి రోజులు ప్రసాదించారు. ప్రత్యేకంగా నేను ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తూ
అందరూ కూడా చల్లగా ఉండాలని మరొకసారి ఈ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర మీ యొక్క మహిమ కొరకు వాడబడటానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మధ్యలో మన ప్రియులు చెప్తున్నారు. మన మధ్యలో చెప్పిన సమయంలో